హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో రెసిపీ చూస్తుంటే ఏదో పులుసులాగా అనిపిస్తుంది కదా. అవునండి, ఇది పులుసు. ఈ పులుసు పేరు ఉస్తికాయ పులుసు. ఈ ఉస్తికాయల్ని ఇంగ్లీష్లో టర్కీ బెర్రీ అంటారు. ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ వర్షాకాలంలో ఎక్కువగా దొరుకుతాయి. మరి ఇప్పుడు ఈ పులుసు ఎలా చేయాలో ఏమేం కావాలో చూద్దాము. మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఎప్పుడన్నా మీకు ఈ కాయలు దొరికితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఉస్తికాయలు అంటే ఇలా ఉంటాయి. చిన్న చిన్న వంకాయలాగా ఉంటాయి. గుత్తులు గుత్తుల కింద కాస్తాయి. ఈ మొక్క కూడా చూడటానికి వంగ మొక్కలాగే ఉంటుంది. ఒక 2 అడుగుల వరకు పెరుగుతుంది. ఆకు చూడండి, సేమ్ వంగ ఆకులాగే ఉంటుంది. నేను మొక్క దగ్గర వీడియో తీయడం కుదరలేదు నాకు. వంగ ఆకులాగే ఉంటుంది. మొక్క కూడా వంగ మొక్కలాగే ఉంటుంది. కాకపోతే ఇవి గుత్తులు గుత్తుల కింద కాస్తాయి. చూసారు కదా, సేమ్ వంకాయ ముచ్చిక అవన్నీ కూడా వంకాయకు ఉన్నట్టే ఉంటాయి. ఇది పచ్చికాయలతో వండుకుంటారు. సిటీలో దొరకవు కాబట్టి ఇలాగా ఎండబెట్టిన కాయలని అమ్ముతారు సిటీలో. అయితేను తమిళన్స్ కూడా ఎక్కువ వాడతారు. వాళ్ళు సుండకాయ అంటారు దీనిని. ఈ తెలుగు రాష్ట్రాల్లో అయితే చిత్తూరు జిల్లా వాళ్ళు, తూర్పుగోదావరి జిల్లా వాళ్ళు ఎక్కువగా వాడుతుంటారు. మరి మిగిలిన ప్రాంతాల సంగతి నాకు ఐడియా లేదు. ఈ కాయల గురించి చాలామందికి తెలియదు. ఒకవేళ చూసినా కూడా వీటితో వండుకుంటారనే సంగతి కూడా చాలామందికి తెలియదు. ఈ కాయలు కొద్దిగా చిరు వగరుగా ఉంటాయి. వీటిని శుభ్రం ఎలా చేయాలి, ఎలా వండుకోవాలో ఇప్పుడు చూద్దాము. ఇప్పుడు ఈ గుత్తులుగా ఉన్న కాయలన్నీ కూడా ఒలుచుకోవాలి. ఇలా ఒలుచుకొని సపరేట్ చేసుకోవాలి. ఇలాగ అన్నీ ఒలుచుకొని శుభ్రంగా కడగాలి. ఇలాగ మిగిలిన గుత్తులు కూడా ఒలిచేసుకుందాము. ఇలా ఒలిచిన తర్వాత శుభ్రంగా 2-3 సార్లు కడగాలి. ఎందుకంటే దీని మీద సన్నటి దుమ్ము ఉంటుంది. శుభ్రంగా కడగాలి. చూస్తే బఠానీ గింజల్లో ఉన్నాయి కదా. ఇప్పుడు ఏం చేయాలో చూద్దాము. ఇప్పుడు ఇలా ఒక చిన్న రోలు తీసుకుని ఇందులో వేసి కొంచెం కచ్చాబచ్చాగా దంచుకోవాలి. గట్టిగా నొక్కేయకూడదు. ఇలా కొంచెం కొంచెం వేసి లైట్గా జస్ట్ అది పగిలినట్టుగా అవ్వాలి, అంతే. ఇలా చేసుకోవాలి. ఇందులో చిన్న చిన్న గింజలు ఉంటాయి, గసగసాలాగా ఉంటాయి. దీని గింజలు చూపిస్తాను. చూసారు కదా, గసగసాలాగా ఉంటాయి. ఇది ఇలా కూడా వేసేయచ్చు, కానీ కొంతమంది గింజలు తీసేస్తారు. అందుకోసం ఇలా దంచుతారు. ఇందులో జిగురు కూడా ఉంటుంది. అందుకోసం దంచి ఒక ప్లేట్లో వేసుకుని ఏం చేయాలో చూద్దాం. మళ్ళీ ఇలాగా మిగిలిన అన్ని కాయలు కూడా దంచుకుందాము. ఇలా దంచకపోతే చూసారా, ఇగో కింద గింజలు చూసారు కదా ఎలా ఉన్నాయో, సేమ్ వంకాయ గింజలాగే చిన్నగా ఉంటాయి. ఇలా దంచిన కాయలన్నీ ఒక పళ్ళల్లో వేసుకుని ఉప్పు పసుపు వేయాలి. ఉప్పు పసుపు వేసి కొంచెం గట్టిగా ఇలాగ నలపాలి. ఇలా నలపడం మూలాన ఏమవుతుందంటే ఇందులో కొద్దిగా చిరు వగరు ఉంటుంది. ఆ వగరు అనేది పోతుంది. ఇలా నలిపి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేద్దాము. ఒక 10 నిమిషాలు అయ్యాక నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. ఇప్పుడు ఒక ప్యాన్లో నూనె వేసి వేడి చేసుకోవాలి. వేడెక్కిన తర్వాత మనం ఇలా నలిపి పెట్టుకున్న ఉస్తికాయలు ఉన్నాయి కదా, వీటిని ఇందులో వేసి వేయించుకోవాలి. ఇలా కొంచెం పిండుతూ వేయాలి. ఇలా పిండాలి. చూసారా రసం ఎలా వస్తుందో. ఇది ఇందులో వగరు ఉంటుంది. ఇది తీసేసి ఇందులో వేయాలి. ఇది కొంచెం వేయించుకోవాలి. చూసారా పసర్లాగా ఎంత వచ్చిందో. ఇది బాగా వడిలిపోయాయి కదా వేగి. ఇప్పుడు ఇందులో కొద్దిగా నీళ్లు పోయాలి. నీళ్లు పోసి ఒక 2-3 నిమిషాలు ఉడికించాలి. ఇది ఉడుకుతున్నప్పుడు ఇందులో కొంచెం బెల్లం వేయాలి. మనం తిని తీపిని బట్టి బెల్లం వేసుకోవాలి. అలాగే కొంచెం చింతపండు రసము. నా దగ్గర చింతపండు పేస్ట్ ఉంటుంది, నేను పేస్ట్ వేసేస్తున్నాను. పులుపుని బట్టి చింతపండు వేసుకోవాలి. ఉప్పు పసుపు మనం ఆల్రెడీ నలిపినప్పుడు వేసాము, చూసుకుని జాగ్రత్తగా వేసుకోవాలి. ఇందులో ఇంకొన్ని నీళ్లు పోద్దాము. అలాగే కరివేపాకును చీల్చిన పచ్చిమిరపకాయ కూడా వేసి బాగా ఉడికించాలి.
ఇలా ఉడుకుతున్నప్పుడు కొద్దిగా ఆవాలు మెంతుల పొడి కొంచెం వేస్తే బాగుంటుంది. వేయకపోయినా పర్వాలేదు, లేదంటే వేయకపోయినా పర్వాలేదు, వేస్తే టేస్ట్ బాగుంటుంది. కొంచెం ఉప్పు వేద్దాము. ఆల్రెడీ మనం నలిపినప్పుడు వేసాం కదా, చూసుకోవాలి, చూసుకుని జాగ్రత్తగా వేయాలి. కొద్దిగా వేస్తే సరిపోతుంది. అలాగే బియ్యం పిండిలో కొంచెము నీళ్లు కలిపి, అంటే పులుసు తిక్కుగా అవ్వాలి కదా, దానికోసం థిక్నెస్ కోసమే బియ్యం పిండిలో నీళ్లు కలిపి కొయ్యాలి. అలా పిండి వేసిన తర్వాత ఉడికిన తర్వాత చూసారా కొంచెం థిక్గా అయింది. ఈ కన్సిస్టెన్సీ మన ఇష్టం వచ్చినట్టు మనం చూసుకోవచ్చు. ఇదైతే కరెక్ట్గా ఉంది. ఇప్పుడు దీనికి తాలింపు వేయాలి. దానికోసం ఆల్రెడీ పక్కన వేసి పెట్టాను. ఇందులో ఆవాలు, మెంతులు, ఒక ఎండుమిరపకాయ, ఇంగువ, ఈ పోపు కూడా వేసేసి ఉడికిస్తే ఆ ఫ్లేవర్ దీనికి పట్టి మంచి టేస్ట్ వస్తుంది. ఒక 2 minutes ఉడికితే సరిపోతుంది.